బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుతమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పైన భూ కబ్జా కేసు నమోదైంది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ దుర్గం చెరువు సమీపంలో 5 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి. ఆ చెరువులో మట్టి రాళ్లను నింపి అక్రమంగా ఒక ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపారట కొత్త ప్రభాకర్ రెడ్డి. అయితే హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014 నుంచి ఈ యొక్క చెరువు కబ్జా గురైనట్టుగా హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా వెంకటరెడ్డి పైన కేసు నమోదైంది. సో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి 2014 నుంచి దుర్గం చెరువులోని కొంత ప్రాంతాన్ని సుమారుగా 5 ఎకరాల స్థలాన్ని రాళ్ళు మట్టితో నింపేసి ఒక ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపారట. ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపిన నేపథ్యంలో హైడ్రా అధికారులు చెరువులని కాపాడేటువంటి క్రమంలో పలు చెరువులని సందర్శిస్తున్నారు, పలు చోట్లకు వెళ్తున్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని నిర్ధారిస్తున్నారు. అయితే దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అక్రమంగానే ఆ చెరువుని పూర్తిగా కూడా మట్టిని నింపేసి రాళ్ళని నింపేసి అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారట. సో అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన మాదాపూర్ పోలీసులకి హైడ్రా ఫిర్యాదు ఇచ్చింది. సో చెరువు స్వారూప్యత అంటే ఒరిజినాలిటీ దెబ్బతినింది. చెరువు స్థలాన్ని మొత్తంగా కబ్జా చేశారు ఆయన. సో చెరువు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ పార్కింగ్ స్థలాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయమని హైడ్రా అధికారులు ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు మట్టిని మళ్ళీ తొలగించే అవకాశం కనబడుతోంది. మట్టి రాళ్ళు మళ్ళీ తొలగించి చెరువుని ఒరిజినల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి అటు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదైంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైన విషయం సంచలనంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. సో ఏ ల్యాండ్ని కబ్జా చేశారు ఆయన, అక్కడ ఎటువంటి పార్కింగ్ స్థలాన్ని అంటే ఎటువంటి 5 ఎకరాల స్థలం అంటే చిన్న విషయం ఏం కాదు, ఏం పార్కింగ్ చేస్తున్నారైనా, ఎవరికైనా కమర్షియల్ స్పేస్కి రెంట్కి ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ, మరి హైడ్రా కాస్త మళ్ళీ దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపైన కేసులు నమోదు చేశారు, వాటిని పార్కులుగా తర్వాత ప్రభుత్వ స్థలాలుగా మార్చు కంచె వేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా దుర్గం చెరువు అత్యంత ప్రైమ్ ల్యాండ్, సిటీకి చాలా హార్ట్ ఆఫ్ ద సిటీగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు దుర్గం చెరువు. దాంతో అత్యంత విలువైనటువంటి ల్యాండ్ కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా చేస్తూ మట్టి రాళ్లు నింపుతూ పార్కింగ్ కి అక్రమంగా వాడుకుంటున్నారు. ఈ రోజు పార్కింగ్ కి అక్రమంగా వాడుకుంటారు, ఫ్యూచర్ లో దానిపైన షెడ్ వేస్తారు, మెల్లిగా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. జనరల్ గా ఆక్రమణ ఈ రకంగానే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది 2014 నుంచే స్టార్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ ఆది నుంచి అప్పుడు ఆయన రాజకీయాల్లో చాలా యాక్టివ్ గానే ఉన్నారు. తర్వాత మెదక్ ఎంపీగా పనిచేశారు. రీసెంట్ గా మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళినటువంటి పరిస్థితి దుబ్బాక నుంచి కబ్జా గురి కావడంతో హైడ్రా కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు వెంకటరెడ్డి కూడా ఉన్నట్టుగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా రెస్పాండ్ కాలేదు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మేబీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో హైడ్రా పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే, పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతనే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అక్రమంగా ప్రైవేట్ పార్కింగ్ దందా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రావెల్స్ బస్సులకు కానీ, అక్కడ ఉన్నటువంటి క్యాబ్స్ కానీ, ఇంకా కొన్ని వాహనాలకు పార్కింగ్ లాగా ఏర్పాటు చేసి వాటి దగ్గర నుంచి ఫీజు వసూలు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి గుర్తించారు. ప్రైమ్ ల్యాండ్ కావడము, తర్వాత చెరువు ల్యాండ్ కావడం, దానికి సంబంధించి ప్రభుత్వ భూమి కావడంతో హైడ్రా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో హైడ్రా కాస్త సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యం డైరెక్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుబ్బాకకి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు కావడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. చూడాలి నిర్వహిస్తున్నారు అంటే దాని ద్వారా ఆయన కమర్షియల్ గా చాలా పెద్ద మొత్తంలోనే సంపాదించి ఉంటారు. సో ఆయన పైన ఎటువంటి కేసు నమోదు, ఏ సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు? సో అక్కడ కూల్చివేయడంతో పాటుగా అంటే దాన్ని మళ్ళీ తిరిగి తీయడానికి అవకాశం కూడా ఉంటుంది. హైడ్రా అధికారులు దాన్ని తిరిగి తీసే అవకాశం ఉందా? సో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటారు. మనం గతంలో చూసాం బతుకమ్మ కుంట కానీ ఇంకా ఇతరకు సంబంధించినటువంటి చెరువు ల్యాండ్స్ ఎవరైతే కబ్జా చేశారో, ప్రభుత్వ భూములు, పార్క్ ల్యాండ్స్ కబ్జా గురైన వాటిని అన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఇది ఆ రకంగానే స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా కేసు వివరాలు కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏ సెక్షన్లు నమోదయ్యాయి, దీనిపైన కబ్జా, ప్రభుత్వ ల్యాండ్ కి సంబంధించినటువంటి వాటిని అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ, ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ దందా చేయడం కానీ, ఒక కుట్రపూరితంగా కొన్ని రోజుల నుంచి ఆ చెరువు భూమిని చదును చేయడము, మట్టి రాళ్లతో నింపడము, దాన్ని తమకు అనుకూలంగా పార్కింగ్ దందాగా మార్చుకోవడం, వీటన్నిటిపైన ప్రభుత్వ భూములను కబ్జా చేయడం పైన సంబంధించినటువంటి కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్
ప్రభాకర్ రెడ్డి కూడా రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా కూడా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అఫీషియల్ గా. రైట్, అంటే హైడ్రా అధికారులు డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ యాక్షన్ తీసుకుని అక్కడ కూల్చివేతలు చేపట్టే గతంలో ఇక్కడ కూడా దీన్ని ప్రైవేట్ సివిల్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినట్టుగా పోలీసులు కబ్జా కేసులు నమోదు చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అది బతుకమ్మకుంటైనా లేకపోతే ఇక్కడ సున్నం చెరువైనా ఎక్కడైనా కూడా డైరెక్ట్ గా హైడ్రా అధికారులు వెళ్తారు, కూల్చివేతలు చేపడతారు. ఇక్కడ ఫిర్యాదు ఇచ్చిందనంటే ప్రభాకర్ రెడ్డి పైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం కోసమే హైడ్రా రంగాలు సిద్ధం చేసింది అనుకోవాలా? అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జా గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కొద్ది మంది పైన ఆరోపణలు ఉన్నాయి. అరికపూడి గాంధీ లాంటి వాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు అనేటువంటిది. వారిపైన కూడా చర్యలకు సిద్ధమవుతా ఉంది హైడ్రా. మరొక వైపు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేనే 2014 నుంచి కబ్జా గురి చేసే ప్రయత్నం చేస్తుండడం అనేది కేసు నమోదు చేసింది హైడ్రా. దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ప్రభుత్వ ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారా, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయా అంటే ఇన్ని రోజులు ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకోవడం, కబ్జా గురియడం, మట్టితో నింపడం, రాళ్లతో నింపడం, ప్రైవేట్ దందా చేయడము, దానిపైన ఎంత మేర సంపాదించాలనేటువంటి వివరాల్లో కూడా హైడ్రా వెళ్లే అవకాశం ఉంది. కమిషనర్ రంగనాథ్ హైడ్రాకు సంబంధించి కూడా అఫీషియల్ రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆల్రెడీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఈ కేసుతో మరొకసారి దూకుడు పెంచే అవకాశం కనిపిస్తా ఉంది హైడ్రా. చూడాలి ఏమేమి సెక్షన్ లో నమోదు చేశారు, వాటిపైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారు చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 2014 నుంచి అంటే ఆయన మొదటిసారి ఎంపీగా, తర్వాత దుబ్బాక ఎమ్మెల్యేగా ఇప్పుడు 2023లో కంటెస్ట్ చేసి గెలిచారు. సో 2014 నుంచి కూడా ఆయన దుర్గం చెరువులోని 5 ఎకరాల స్థలాన్ని కబ్జా పెట్టారట. మట్టి రాళ్లు నింపేసి ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపారట. ప్రస్తుతానికి హైడ్రా ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సో జనరల్గా హైడ్రా అధికారులు ఎక్కడైనా ఇటువంటి అవినీతి అక్రమ కట్టడాలు కనుక ఉన్నా చెరువులని పూర్తిగా కబ్జా చేసిన వెంటనే కూల్చివేతలు చేపట్టి దాన్ని తిరిగి పునరస్థానానికి తీసుకొస్తారు. కానీ ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన విషయం పైన అటు పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నారంటే దీన్ని చాలా పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా ఆయన పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో పాటుగా ఆయనని ఒక ఫైన్ వేయడమా ఇతరత్ర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. బట్ బిగ్గెస్ట్ ప్లాన్ అయితే హైడ్రా కొత్త ప్రభాకర్ రెడ్డి విషయంలో వేసినట్టు తెలుస్తోంది.